ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం లవ్ యూ ఫాదర్. శ్రీహర్ష, కనికా కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం LYF లవ్ యువర్ ఫాదర్ తండ్రి కొడుకుల సెంటిమెంట్తో పాటు వారణాసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు రివ్యూలో చూద్దాం. లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ చాలా గ్యాప్ తర్వాత నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన చిత్రం లవ్ యువర్ ఫాదర్. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ పతాకాలపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కేతురాజు డైరెక్ట్ చేశారు. శ్రీహర్ష, కశికా కపూర్ జంటగా యాక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మన రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, కిషోర్ అలియాస్ ఎస్పీ చరణ్, సిద్ధు అంటే శ్రీహర్ష తండ్రి కొడుకులు. అనాథలకు, అనార్తులకు ఆపద వస్తే ముందుండి సాయం చేసే టైపు. తండ్రి అడుగుజాడల్లో కొడుకు ఈ కార్యక్రమాలను నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు, అనాథ శవాలకు సొంత డబ్బుతో దహన సంస్కారాలు జరిపిస్తూ ఉంటాడు కిషోర్. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం హార్స్ రైడింగ్, బెట్టింగ్ కాస్తాడు. ప్రతిసారి అతడు బెట్టింగ్ నెగ్గుతాడు. గుర్రాలకు, హార్స్ రైడర్లకు స్టెరాయిడ్స్ ఇవ్వటం ద్వారా కిషోర్ బెట్టింగ్స్ నెగ్గుతున్నాడని చెబుతాడు. అంతేకాదు, ఆ డబ్బుతోనే అనాథ శవాలకు దహన సంస్కారాల పేరుతో చేసే సేవ వెనుక పెద్ద స్కామ్ ఉందని వార్తలు వస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ నవాబ్ షా ఉంటాడు. కిషోర్ సిద్ధును ఎందుకు టార్గెట్ చేశాడు? అతను టార్గెట్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి? కాశీలో శివభక్తులు ఎటువంటి సాయం అందించారు? ఈ క్రమంలో ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. అఖండ, కార్తికేయ 2 వరకు మన దగ్గర వచ్చే చాలా చిత్రాలు దైవత్వంతో తెరకెక్కుతున్నాయి. ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్న ఫ్యాంటసీ ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. లవ్ యువర్ ఫాదర్ కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా అనే చెప్పాలి. లవ్ యువర్ ఫాదర్ సినిమాలో తండ్రి కొడుకుల అనుబంధంతో పాటు దైవత్వాన్ని జోడించి తెరకెక్కించిన సినిమా. కథలో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్లో కాలేజ్ ఎపిసోడ్స్తో సరదాగా సాగిన ఈ సినిమా ఆ తర్వాత కీలక మలుపు తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత పక్కదారి పట్టించినా, మధ్యలో గుర్రాలకు స్టెరాయిడ్స్ ఇవ్వటం అనే కాన్సెప్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా దర్శకుడు రాసుకోవటం వంటి పాయింట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ సినిమాను మలుపు తిప్పుతుంది. మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా కూడా అందరినీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం ఈ సినిమాను ఎంచక్కా చూడొచ్చు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. లవ్ యువర్ ఫాదర్కు మెయిన్ పిల్లర్లా నిలిచింది సంగీతం. శివుని నేపథ్యంలో ఆయన చేసిన పాట, శివభక్తుల సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగ్స్ను పవర్ఫుల్గా రాసుకొని ఉండాల్సింది. ఇక నటీనటుల విషయానికి వస్తే కనుక, తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బాగుంది. రెగ్యులర్ ఆర్టిస్ట్ చేసినట్టు కాకుండా కొత్తగా ప్రయత్నం చేశారు. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డాన్స్లో మంచి ఈజ్ చూపించాడు. ప్రయత్నిస్తే మంచి నటుడవుతాడు. కశికా కపూర్ గ్లామర్తో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. పంచ్ లైన్, లవ్ యువర్ ఫాదర్ ఆకట్టుకునే తండ్రి కొడుకుల డివోషనల్ డ్రామా.